వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 32. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విలియమ్స్ వీరా రెహమాన్ పైన న్యూస్ చూశాక ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు వీరాని చూస్తూ. నా హ్యాపీనెస్కి దీనికి సంబంధం లేదు, అది అలా ఉంచు, బిజినెస్ మాట్లాడుకుందాం. నా వల్ల నువ్వు హ్యాపీ కదా కానీ రెహమాన్ ఫుల్గా అందుకేగా నీ కోసం ఇదంతా చేశాను అన్నాడు. నువ్వు కాకపోతే నేను వెళ్ళి ఆ బాడీ గార్డ్స్ని లాక్కెళ్ళి నిజం చెప్పించేవాడిని. కాకపోతే నువ్వు క్లాస్గా ఫోన్లో కానిచ్చావు, నేను మాస్గా వెళ్ళి కానిచ్చేవాడిని. నువ్వు ఎంతైనా ఇస్తా అని కమిట్ అయ్యావు, గుర్తుందా అని అడిగాడు. విలియమ్స్ టెన్షన్గా చూస్తున్నాడు. నువ్వు తెచ్చింది నా కూతుర్ని మాత్రమే కాదు, నా ప్రాణాన్ని. ఏం కావాలో అడుగు అన్నాడు నవ్వుతూ. నీ చాపర్ అంటూ రెహమాన్ కళ్ళలోకి చూశాడు. షేర్, ఏం అడిగావో అర్థమవుతుందా? అదేమైనా కారా అడగగానే ఇవ్వడానికి అన్నాడు కంగారుగా. షో, నువ్వు తట్టుకో అంటూ రెహమాన్ వైపు చూసి నాకు 4 days కోసం కావాలి, ఇస్తావా లేదా అని అడిగాడు సూటిగా. ఇవాళ నాకు కాబోయే అల్లుడిని అందులో తీసుకొద్దామనేది నా ప్లాన్. మంజుకి అలా జరగడంతో ఆ టెన్షన్, ఆ విషయమే మర్చిపోయాను అంటూ విలియమ్స్ వైపు చూసి నువ్వేమంటావని అడిగాడు. అంటే బాయ్, అది మనకి అంతా చేశాడు కాబట్టి ఇవ్వచ్చు అన్నాడు. ఇప్పుడేగా వద్దన్నావు అని వీరా అనగానే విలియమ్స్ ఏం మాట్లాడకుండా ఫీల్ అవుతుంటే, నేను పర్మనెంట్గా అడిగానేమో అని భయపడ్డావు కదా, ఇంకో 2-3 సంవత్సరాలలో నేనే కొంటా అన్నాడు సీరియస్గా వీరా. సారీ షేర్ అంటూ భుజంపై చేయి వేశాడు విలియమ్స్. ఓకే షేర్, ఎప్పుడు కావాలి అని అడిగాడు రెహమాన్. ఇవాళ నైటు నీ ఓన్ పైలట్తో సహా. ఓకే, అవును, ఇంతకీ వాడే బ్లాక్ షీప్ అని ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఎలా అని విలియమ్స్ కూడా అడగగానే, నేను ఆ వాల్యుబుల్స్ ఇవ్వడానికి ముంబైలో నీ ఫామ్ హౌస్కి వచ్చిన రోజు ఆ బాడీగార్డ్స్ అంతా బయటనే ఉన్నారు. వాళ్ళెవరూ నన్ను చూడలేదు, కానీ నేను లోపలికి వచ్చాక మీ అమ్మాయి నాకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని దగ్గరకు వస్తే తోసినప్పుడు వీడొక్కడే లోపల కనిపించాడు. విలియమ్స్తో తనతో ఏదో చెప్పాడు, నేను పట్టించుకోలేదు. వాడు కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ చూసా. అందరూ రిలాక్స్డ్గా ఉంటే వీడు మాత్రం ఏదో టెన్షన్గా లోపలికి చూస్తున్నాడు. మళ్ళీ హాస్పిటల్లో అందరూ టెన్షన్గా ఉంటే వీడు కూల్గా ఫోన్ చూస్తున్నాడు. అప్పుడే అర్థమైంది వాడేనని. ఎందుకంటే మీ అమ్మాయికి బాడీగార్డ్ అయితేనే తన కదలికలు అవతల వారికి చెప్పొచ్చు అంటూ ముగించాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు వాడు 2 సార్లు లోపలికి వచ్చాడు. నేను చెప్పాను మేమున్నప్పుడు మీ అవసరం లేదని, అందుకే వాడు వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజు మంజు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అన్నది, నేను వద్దన్నాను. ఆ విషయం తెలియక వీడు షాజీకి ఇన్ఫామ్ చేసి ఉంటాడు, అందుకే టెన్షన్గా చూసి ఉంటాడు అన్నాడు. కరెక్ట్ అన్నాడు విలియమ్స్. ఈలోపు రెహమాన్ వైఫ్ ఇంకా మంజు ఇద్దరు వచ్చి వీరాతో లంచ్కి కిందికి రమ్మని చెప్పారు. వీరా వాళ్ళ వైపు సీరియస్ లుక్ ఇచ్చి అటువైపు తిరిగాడు. విలియమ్స్, తను రాడు, మీరు పదండి అన్నాడు. ఓకే షేర్, ఫుడ్ పైకి వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు రెహమాన్. ఆయన వైఫ్ మంజు కూడా వెళ్ళాక కాసేపట్లో లంచ్ తీసుకొచ్చి బాల్కనీలో అరేంజ్ చేశారు. షేర్స్, ఫ్రెష్ అయ్యిరా అన్నాడు విలియమ్స్. 5 నిమిషాల తర్వాత వీరా ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో రాగానే కింద స్టేజ్ మీద సాంగ్స్ అండ్ డ్యాన్స్. చలి జబ్ తూ లటక్ లటక్ లోకే దిల్ పటక్ పటక్ అని ఏదో సాంగ్, నాకు తెలీదు. అది చూసి వీరాకి తన జాన్ వచ్చి డ్యాన్స్ చేస్తుంది అనిపించింది. కళ్ళు రుద్దుకొని మళ్ళీ చూశాడు. విలియమ్స్ వీరా అలాగే చూడడం చూసి, నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా అని అడిగాడు. నా జాన్ చేసే డ్యాన్స్ మాత్రమే అనుకొని లేదు అంటూ తినడం స్టార్ట్ చేశాడు. మరి ఇంట్రెస్ట్గా చూస్తున్నావు అంటే సాంగ్ బాగుందని అంటూ మాట మార్చాడు. అక్కడ ఆ ఇంట్లో విక్రమ్ లంచ్కి కూర్చోగానే విశిష్ట వెళ్ళి వైషుని కిందికి లాక్కొచ్చి బలవంతంగా తినిపించింది. గౌతమిని కూడా కూర్చోబెట్టింది. విక్రమ్, నువ్వు కూర్చో విషి, అందరం కలిసి తిని చాలా రోజులైంది అన్నాడు. అన్నవాళ్ళు తినగానే తింటాలే నాన్న అన్నది విశిష్ట. ఎవరు ఆ రౌడీ బ్యాచా అని అడిగాడు విక్రమ్ ఆశ్చర్యంగా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నన్ను సొంత చెల్లిలా చూసుకుంటారు అంటూ వైషు వైపు చూసి తిను అంటూ బలవంతంగా తినిపించింది. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకక్క ఇక్కడే ఉంటావు అనుకుంది వైషు. రాత్రి 9 గంటలు. వీరా ఇంటి దగ్గరలో ఆల్రెడీ చాపర్ ల్యాండింగ్కి ముందే అరేంజ్ చేశాడు. చాపర్ ల్యాండ్ అవ్వగానే తను దిగి పైలట్తో 1 గంటలో వచ్చేస్తా ఇంటి వైపు నడిచాడు. నీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం కదా, అందుకే నీ కోసం హనీమూన్ ప్లాన్ చేశా. కేరళ వెళ్తున్నాం, 4 రోజులు నువ్వు నేను మాత్రమే.
నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి, నీ ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తా అనుకుంటూ వెళ్ళాడు. బయట అందరూ వీర ఆనందంగా రావడం చూసి వీడికి ఇంకా మ్యాటర్ తెలిసినట్టు లేదు అనుకున్నారు. వీళ్ళని చూసి ఇంకా వెళ్ళండి, ఓ 4-5 రోజులు సెలవు, మళ్ళీ నేను పిలిచే వరకు రాకండి అంటూ లోపలికి వెళ్ళాడు. హాల్లో దర్జాగా కూర్చొని టీవీ చూస్తున్నాడు విమ్ము అంకుల్. తనతో బయట వైషు కూడా. అంతే, మనోడికి సంఖ్య తిరిగింది. జాన్ అంటూ పెద్దగా అరిచాడు. విశిష్ట లోపల నుండి హాల్లోకి వచ్చింది. వీర పిలిచిన పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది విశిష్ట. విక్రమ్ వీర వైపు చూసి చూడనట్లు తల తిప్పాడు. వీణెవడు లోపలికి రానిచ్చింది అని అడిగాడు కోపంగా. వైషు పైకి లేచి, చూసావా డాడీ ఎలా మాట్లాడుతున్నాడో? హే యూ, హోల్డ్ యువర్ టంగ్ అంటూ కోపంగా చూసింది. నువ్వేంటి నా ఇంటికి వచ్చి నా మీదే ఎగురుతున్నావు? నా మొగుడు నీ మొగుడులాగా దద్దమ్మని కాదు, వాయిస్ పెంచితే అంటూ కోపంగా వేలు చూపించేసరికి వైష్కి ఒక్క నిమిషం భయం వేసి 2 అడుగులు వెనక్కి వేసింది. విశిష్ట, వైషు ప్లీజ్ నువ్వు ఆగు అంటూ వీర చెయ్యి పట్టుకొని ఒక్కసారి నాతో రా అన్నది. వీర తన చెయ్యి విదిలించి, నాకేం చెప్పొద్దు, నేనేం వినను, ముందు ఈ సంతని వెళ్ళమని చెప్పు, ఇప్పుడే, ఈ క్షణమే అంటూ విక్రమ్ వైపు కోపంగా చూశాడు. అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది అని విశిష్ట అనగానే, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి? ఏయ్ లే ముందు అంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే విశిష్ట వీర చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళింది. లోపలికి వెళ్ళి డోర్ వేసి తన వైపే కోపంగా చూస్తున్న వీరతో ఐఎమ్ సారీ అన్నది చిన్నగా. వీర తన చేయి విదిలించి, నువ్వు బయలుదేరు ఫస్ట్ అన్నాడు. ఎక్కడికి అని అడిగింది కంగారుగా. హనీమూన్ అంటూ కాలర్ వెనక్కి తోసి కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు. అది కాదు, నీకు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదా నాన్న అమ్మ వచ్చారని అని విశిష్ట చెప్పగానే, ఏయ్ పిచ్చి లేచిందా నీకు? నాకెప్పుడు మెసేజ్ పెట్టావు? అయినా నీ అబ్బని చూస్తేనే నాకు కంపరం, నీకు ఆ సంగతి తెలుసు, తెలిసి కూడా వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అంటూ వాయిస్ పెంచాడు. సరే తప్పే, కానీ నీకు మెసేజ్ చేశాను అంటూ విషి తన ఫోన్ కోసం వెతుకుతుంటే, మీ చెల్లికి సారీ చెప్పాలా? నేను అసలు అలా ఎలా చెప్తావు జాన్ అని అడిగాడు కోపంగా. నేను మా చెల్లికి సారీ ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా. వీర తన ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసి చూపించాడు. అంతే, విశిష్ట షాక్. సరే నేను అది అని ఆగిపోయింది. వైషు పెట్టింది అనుకుంటా, ఇప్పుడు ఇది నేను కాదు అంటే వైషు నీమంటాడు అంటూ కామ్గా ఉండిపోయింది. వీర తన భుజాలు పట్టుకొని, నేను వాళ్ళని వెళ్ళమనడం, నువ్వు ఏడవటం నాకు ఇదంతా నచ్చడం లేదు. చాన్ అర్థం చేసుకో, నీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా, దానికోసం ఎంతో ప్లాన్ చేశా, నన్ను నిరాశపరచొద్దు. నేను రెడీ అయ్యే లోపు నువ్వు మన ఇద్దరికి బ్యాగ్ సర్ది రెడీ అవ్వు అంటూ భుజాలు వదిలేసి స్నానానికి వెళ్ళాడు. విశిష్ట బెడ్ మీద అలా కూర్చుండిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనకి వెళ్ళాలని ఉంది, అలా అని తన వాళ్ళని వదిలి వెళ్ళలేదు. దేవుడా, ఏంటి ఇంత టఫ్ సిట్యువేషన్, నాకేదో దారి చూపించు ప్లీజ్. ఇటు నా భర్త బాధపడకూడదు, అటు నా ఫ్యామిలీ అనుకుంటూ కళ్ళు మూసుకుంది. చెప్పింది గుర్తొచ్చింది. ఏ సందర్భంలోనైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా నువ్వు వీరాని వదలొద్దు. ఏదో ఒకరోజు నీ ఫ్యామిలీనా నీ వీరానా సందర్భం వస్తుంది. అప్పుడు నువ్వు వీరాని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు అనుకున్నట్టు వీరాని రామ్ లాగా మార్చలేవు అని. ఇదంతా గుర్తొచ్చి విశిష్ట నిట్టూర్చి, అవును, నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, కానీ నా డాన్ అంతకన్నా ముఖ్యం. రేపు తనే రామ్ అని తెలిసిన రోజు అందరూ ఎంతో సంతోషిస్తారు అనుకుంటూ లేచి బ్యాగ్ తీసి తన బట్టలు సర్దేసి వీర అవి తీసి సర్దుతుంటే తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన వీర అది చూసి విశిష్టాని తన వైపు తిప్పుకొని, నాకు తెలుసు జాన్, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని, ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకున్నాడు. విశిష్ట లవ్ యూ టూ అంటూ వీర నుదుటిన కిస్ చేసి, అవును, నువ్వు మాత్రమే ముఖ్యం అని నవ్వింది. ఎక్కడికి అని అడగవా అంటూ తన కళ్ళల్లోకి చూశాడు చిలిపిగా. ఎలా? చిలిపిగా. విశిష్ట వీర మెడ చుట్టూ చేతులు వేసింది. వీర తనని పైకి లేపగానే, కాశ్మీరా అని అడిగింది. ఊటీ, కేరళ, నీకు ఇష్టమైన జలపాతాల దగ్గరికి అంటూ గడ్డం కొరికాడు. నిజంగా అంది విశిష్ట. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీర బుగ్గ మీద ముద్దు పట్టింది. నీకెంతో ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తుంటే ఇంత చిన్న ముద్ద అంటూ లిప్స్ అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత తనని దించి, సరే ఏం చెప్పావో చెప్పి మీ వాళ్ళని పంపై అన్నాడు. అదొకటి ఉంది కదూ. ఈ ఆనందంలో అసలు విషయం మర్చిపోయా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంటే వీర ఫోన్ రింగ్ అయింది.
విలియమ్స్ నుంచి. వీరా లిఫ్ట్ చేసి చెప్పు విలియమ్స్ అంటూ షర్ట్ వేసుకున్నాడు. విలియమ్స్ సారీ టు డిస్టర్బ్ యూ. అనుకోకుండా భారీ ఆఫర్ వచ్చింది. రెహమాన్ భాయ్ నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు. మనం కలకత్తా వెళ్ళాలి అన్నాడు. వీరా ఉత్సాహమంతా నీరు కారింది. నేను రాకపోతే మీరు చేసుకోలేరా అని అడిగాడు విసుక్కుంటూ. ఇదంతా వింటున్న విశిష్ట డోర్ తీయకుండా ఆగిపోయింది. విలియమ్స్ కోపం వద్దు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ డీల్. సక్సెస్ అయిందా నీ రేంజే మారిపోతుంది. ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు నీ జానికి. నా మాట విని వెంటనే బయలుదేరు అంటూ కాల్ కట్ చేశాడు. వీరా కోపంగా ఫోన్ బెడ్ మీదకి విసిరిచ్చా అంటూ బెడ్ మీద కూర్చున్నాడు. ఏమైంది అంటూ దగ్గరకు వచ్చింది విశిష్ట. విలియమ్స్ రమ్మని ఫోన్ చేశాడు. మన టూర్ క్యాన్సిల్ అయింది అన్నాడు నిరుత్సాహంగా. రానని చెప్పు. నేను నీకోసం మా అమ్మ వాళ్ళని పంపించడానికి రెడీ అయ్యాను. నువ్వు ఆ మాత్రం చెప్పలేవా అని అడిగింది కోపంగా నడుం మీద చేతులు పెట్టుకొని. వీరాకి కరెక్ట్గా తగిలిందా మాట. అంటే జాన్ అని అంటూ ఆగిపోయాడు. సో చెప్పను అంటావు అంతేగా అని విశిష్ట అనగానే, సంవత్సరం క్రితం నీకు పరిచయమైన విలియమ్స్కే నువ్వు నేను రాను అని చెప్పలేకపోయావు. మరి నన్ను కనిపెంచిన తల్లిదండ్రులని తోడుబుట్టిన నా చెల్లిని పంపించమని మాత్రం ఈజీగా చెప్పావు. ఇప్పుడు చెప్తున్నా విను మై డియర్ రౌడీ హబ్బీ అంటూ ఒళ్ళో కూర్చొని రెండు బుగ్గలు లాగుతూ, నాకు నా ఫ్యామిలీ కన్నా నువ్వే ముఖ్యం. అందుకే నువ్వు అడగగానే వాళ్ళని వదిలి నీతో రావడానికి సిద్ధపడ్డాను. నిన్న మా చెల్లికి నువ్వు ఇష్టమని చెప్పానని తెగ ఫీల్ అయిపోయావు. అంటే అర్థం అందరికన్నా ఇష్టమని, నా భర్త కన్నా కాదు. ఇప్పుడు నువ్వు విలియమ్స్ పిలవగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నాకన్నా విలియమ్స్ ఎక్కువ నీకు అంటూ అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు? వాడికి నీకు కంపారిజన్ ఏంటి అని అడిగాడు మాపే మొహంతో. అబ్బో వెంటనే వస్తుందమ్మా కోపం, మొహం చూడు అంటూ ముక్కు గిల్లి పైకి లేచి, సో ఎవరి వాల్యూ వాళ్ళది, డిన్నర్ తీసుకొస్తా అంటూ డోర్ వరకు వెళ్ళి ఆగింది. నాకు తెలుసులే జాన్, నీకు మన టూర్ ఆగిపోవడం కొంచెం ఇష్టమే అనుకున్నాడు మనసులో. అస్సలు కాదు, ఎందుకంటే నువ్వేమీ గొప్ప ఘనకార్యాలు చేయడానికి వెళ్ళడం లేదు అంటూ కళ్ళెగరేసి డోర్ తీసి వెళ్ళిపోయింది విశిష్ట. వీర కళ్ళెగరేసి జాన్ నాకన్నా ఫాస్ట్గా ఆలోచిస్తుంది అనుకున్నాడు. విశిష్ట బయటికి వెళ్ళేసరికి విక్రమ్, గౌతమి, వైషు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు. నాన్న మీరు వెళ్ళక్కర్లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళింది. వీరా ఫాస్ట్గా రెడీ అయి డిన్నర్ చేసి బయటకు వచ్చాడు. ఎవరూ కనబడలేదు. తన వెనుకే వచ్చిన విశిష్టతో వెళ్ళిపోయారా మీ ఇంట్లో వాళ్ళు? ఇంకెప్పుడు రావద్దని చెప్పావా లేదా అని అడిగాడు చుట్టూ చూస్తూ. మేమెక్కడికి వెళ్దాం అంటూ విక్రమ్ లోపలికి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు వీరా సూటిగా. నా కూతుర్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో తెలుసుకోవడానికి అంటాడు విక్రమ్. వీర విశిష్టాన్ని దగ్గరికి లాక్కొని నుదుటిన ముద్దు పెట్టి తన భుజం చుట్టూ చేతులేసి, నీకన్నా బాగానే చూసుకుంటా. ఆ విషయం తనని చూడగానే అర్థమై ఉంటుందిగా. ఇంకా దొబ్బై వెనుక నుండి మా ఇద్దరిని విడదీయడానికి ప్లాన్స్. ముందేమో నీ కూతురికి మాయమాటలు చెప్పావు. జాన్ నువ్వు ఇలా అమాయకంగా ఉంటే కాదు. చెప్పు వీళ్ళని వెళ్ళమని. నేను తిరిగి వచ్చేసరికి ఈ సంతంతా వెళ్ళిపోవాలి అంటూ అందరి వైపు కోపంగా చూసి విశిష్టాన్ని తీసుకొని బయటికి నడిచాడు. బయట అందరూ ఇంచు కూడా కదలలేదు. అది చూసి వీర విశిష్టకి ఏదో చెప్పాడు. విశిష్ట లోపలికి వెళ్ళగానే ఖాళీ, మళ్ళీ ఎక్కడికో బయలుదేరినట్లు ఉన్నావు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ముగ్గురిని పక్కన పెట్టేశావు. ఎందుకు వీరా అని అడిగాడు. సుబ్బు ఏముంది, ఇంటర్నేషనల్ మాఫియాకి మనం సరిపోమని ఎగిరి తన్నాడేమో అనుకున్నాడు మనసులో. అవును వీరా, ఏది చేసినా గత కొన్ని సంవత్సరాలుగా నలుగురం కలిసే చేస్తున్నాం. ఇప్పుడు ఇంటి కొత్తగా నువ్వు మాత్రమే డీల్ చేసుకుంటున్నావు అనగానే వీర ముగ్గురు వైపు సీరియస్గా చూశాడు. విశిష్ట లోపల నుండి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చింది. కానీ అది తీసుకో, 3 కోట్లు ఉన్నాయి అందులో, ముగ్గురు తీసుకోండి. ప్రస్తుతానికి నన్ను అడుగుతూ మీరు మాత్రం విశిష్టాన్ని వదలకండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ చేసినా, జాన్ని ఇబ్బంది పెట్టినా అందరినీ పైన కట్టి పారేయండి. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి, వెళ్ళండి లోపలికంటూ చెప్పేసరికి అందరూ కూడా మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. మా ఇంట్లో వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది రాదు, నీకే ఆ విలియమ్స్ వలన వస్తుంది చూసుకో అంటూ మూతి ముడిచింది విశిష్ట. వీర తనని దగ్గరికి లాక్కొని, అలాంటి రోజు ఎప్పటికీ రాదు. నేను నీ తర్వాత కాళీ, సింహ, ఆ తర్వాత విలియమ్స్ని మాత్రమే నమ్ముతా. అర్థమైందా? జాగ్రత్త. పనవ్వగానే
వచ్చేస్తా అంటూ హక్ చేసుకొని వదిలి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన వైపే చూస్తూ నేనేదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అనుకున్నది. లోపలికి రాగానే విక్రమ్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడగగానే ఆల్ ఇండియా బిజినెస్ అసోసియేషన్ మీటింగ్స్కా అని అడిగాడు వెటకారంగా. వైషు కిసుక్కున నవ్వింది. గౌతమి కోపంగా వైషుని విమ్ముని మార్చి మార్చి చూసింది. ఆయన చేసేది బిజినెస్ కాదు కదా నాన్న, తన వర్క్కి సంబంధించి వెళ్ళారు, రండి డిన్నర్ చేద్దాం అనేసి వెళ్ళింది. వీర విలియమ్స్ని కలవడం, ఇద్దరూ కలిసి ట్రైన్లో కోల్కతా బయలుదేరడం జరిగాయి. వచ్చిన దగ్గర నుంచి వీర ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసి ఏమైంది వీర, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు విలియమ్స్. ఏం లేదు అంటూ తలూపాడు. అర్థమైంది, నువ్వు నీ వైఫ్తో టైం గడపాలనుకున్నావు, అది నేను చెడగొట్టానని కోపం, అంతేనా అని అడిగాడు నవ్వుతూ. అర్థమైంది కదా అంటూ సిగరెట్ వెలిగించాడు. విలియమ్స్ చిల్ షేర్, అసలు విషయం మర్చిపోయావు, మిస్ ఇండియా కాంపిటీషన్స్ దగ్గరికి వస్తున్నాయి, నీ వైఫ్ అందులో పార్టిసిపేట్ చేయాలని ఎంతో కష్టపడేదని, పెళ్ళయ్యాక ఆ విషయమే మర్చిపోయిందన్నావు, మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు తనని చూస్తూ. గుర్తుంది, అన్నీ రెడీ చేసే ఉంచాను, నిజానికి మా ట్రిప్ అయ్యాక నా వైఫ్కి మొత్తం తెలిసేలా చెయ్యాలని నా ప్లాన్, నీ వల్ల అంటూ విలియమ్స్ వైపు మాపే మొహంతో చూశాడు. అబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తావు, సరే ఇది 2 days ప్రోగ్రామేగా, అవ్వగానే నువ్వు అనుకున్నది చెయ్యి, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు. వీర బెర్త్ మీద పడుకున్నాడే కానీ విశిష్ట అని గుర్తుకొస్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని వాల్ పేపర్ మీద ఉన్న విశిష్ట ఫోటోని చేత్తో తడిమాడు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది, నీ తెలివితేటలు నీ మాటలతో నాకే సౌండ్ ఉండదు, అంతలోనే అందరినీ నమ్మేసి నీ అమాయకత్వం చూస్తే కోపం వస్తుంది, నీ చుట్టూ నీకు తెలియకుండానే ఉచ్చు బిగుస్తుంది, ఇంకా నీ ఫ్యామిలీ మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక వంకతో వస్తూనే ఉంటారు, నాకు వాళ్ళకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను వీళ్ళందరి నుంచి దూరంగా తీసుకెళ్తా, దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాగానే నీకు వీసా అప్లై చేస్తా అనుకున్నాడు. విశిష్ట మీద చేయి వేసి పడుకుంది వైషు. విశిష్ట ఫోన్లో అనిరుద్ సిద్ధు బాబా ఫ్రెండ్ పంపిన మెసేజ్ చదువుతుంది. హాయ్ విశిష్ట, హౌ యూ, నువ్వు చెప్పినట్లే సిద్ధుకి ఫుల్ బ్రెయిన్ వాష్ చేసా, వైషు కోసమే తను వస్తున్నాడు, నిజంగా నీలాంటి అక్క ఉండాలి, వైషు ఈజ్ సో లక్కీ, గుడ్ నైట్ సేస్. అది చదివే విషయ రోజు అనిరుద్కి మెసేజ్ చేయడం గుర్తొచ్చింది. సిద్ధు బావతో పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు అనిరుద్ తనకి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు, అప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంది. వైషు వచ్చి సిద్ధుతో గొడవ గురించి చెప్పినప్పుడు తనే అనిరుద్కి ఫోన్ చేసి సిద్ధుకి బ్రెయిన్ వాష్ చేయమని చెప్పి మెసేజ్ చేసింది. విశిష్ట వీరాకి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేయగానే వైషు చేయి తీసి పక్కకు వెళ్ళింది. ఎక్కడికో చెప్పలేదు అని అడిగింది బొంగ మూతి పెట్టుకొని. కలకత్తా, ఎందుకట? ఏదో డీలింగ్లే జాన్, నీకు చెప్పేదైతే చెప్పేవాణ్ణి కదా. అవును, ఇందాక అడగాలి అనుకుంటూ మర్చిపోయా, కారు ఏది నడుచుకుంటూ వెళ్ళిపోయావు? ఓ అదా, నీకోసం చాపర్ తీసుకొచ్చా, అందులో నిన్ను కేరళ తీసుకెళ్దాం అనుకున్నా అంటూ డల్గా చెప్పాడు. అవతల నుంచి నో సౌండ్. జాన్ అని పిలిచాడు స్వీట్గా. అన్నది చిన్నగా. ఏంటి సైలెంట్ అయ్యావు? నువ్వు ఇచ్చిన షోకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదేముంది జాన్, ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. అబ్బో, ఏదో ఒకటి చెప్పు, విని తరిస్తా. నీకు కార్నివాల్స్ అంటే ఇష్టమని సూర్యకాతో చెప్తుంటే విన్నాను. అంటే ఏంటో నాకు తెలియక సమీర్ని అడిగా, తను చెప్పాడు. అందుకే గోవాలో జరిగే కార్నివాల్స్కి నెక్స్ట్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నా అనగానే వావ్, నిజంగా? లవ్ యూ సో మచ్ బేబీ. సరే కానీ నేను ఒకటి చెప్తా, చేస్తావా అని అడిగాడు. ఒక్కటి కాకపోతే 2 చెప్పు. నువ్వెందుకు ఎంతో కష్టపడి నేర్చుకున్నా నీ వృత్తికి దూరం అయ్యావు, నా కోసమే కదా అని అడిగాడు. అవును, నాకు నువ్వు మాత్రమే ముఖ్యం, ఇంకా నిన్ను దుబాయ్ వెళ్ళకుండా ఆపడం కూడా ఇంకా ముఖ్యం. అయితే నువ్వు సీరియస్గానే ఉన్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా. మరీ బెట్టు కట్టావుగా, మళ్ళీ సీరియస్ అని జోక్ చేస్తున్నావా మిస్టర్ డాన్ అని అడిగింది. చెప్పాగా జాన్, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా గెలిచేది నేనే, అందుకే చెప్తున్నా, నన్ను ఎలా ఆపాలో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ ఇన్స్టిట్యూట్లో ఆ చింపిరి జుట్టు జాలేని కలిసి పోటీకి రెడీ అవ్వు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు అంది విశిష్ట. అవునులే, వీడిని ఎలాగైనా వాడి ప్రొఫెషనల్ నుండి బయటికి లాగాలి, మార్చేయాలి, మా ఫ్యామిలీ ముందు నా అనుకునే ప్రపంచం ముందు జెంటిల్మెన్గా చూపించాలి అని
బుర్రలు బద్దలు కొట్టుకొని ఆలోచించుతుంటే ఇంక నీ గురించి ఎక్కడ ఆలోచిస్తావులే అన్నాడు వెటకారంగా. విశిష్ట, నువ్వు మామూలోడివి కాదు, అర్థమైంది కదా నా ఇంటెన్షన్ ఏంటో. అవును, నిన్ను దుబాయ్ వెళ్ళకుండా ఆపాలి, అదే నా ప్రస్తుతం నా ముందున్న గోల్. అవును అనుకునేదాన్ని. నా లైఫ్ అంబిషన్ ఇండియాలో టాప్ డిజైనర్గా ఎదగాలి అనేది. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. నీకు తెలియదు కానీ మా నాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండేవి కావు. అందుకే మా అత్త మా నాన్నకి తెలియకుండా డ్యాన్స్, ఫ్యాషన్ డిజైనింగ్లో చేర్పించింది. బట్ నాకే ఏ మూలో ఆయన్ని మోసం చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండేది. అందుకే ఒకరోజు చెప్పాను. ఫస్ట్ తిట్టారు, తర్వాత మా మామయ్య కన్విన్స్ చేసి ఒప్పించారు. 4 సంవత్సరాలు కష్టం అది. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అనగానే వీరా, తెలుసు అందరికీ, నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వెళ్ళమని చెప్తున్నా. అయితే నాకు ఎక్కడో కొడుతుంది నీ మీద. నీ నుంచి నేను దృష్టి మరల్చితే నువ్వు ఈజీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చని నన్ను ఎంకరేజ్ చేస్తున్నావా అని అడిగింది నవ్వుతూ. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను జాన్. నువ్వు నీ కష్టాన్ని శ్రమించి గుర్తింపుని వేరే ఎవరికో ఈజీగా ఇచ్చేస్తుంటే నచ్చలేదు. ఇంకో విషయం, నువ్వేం చేసినా నేను వెళ్ళేది పక్కా అనగానే విశిష్టవేవే అంటూ వెక్కిరించింది. సరే కానీ ఆ మెసేజ్ చేసింది ఆ పొట్టి రాక్షసి అయితే ఎందుకు కామ్గా ఉండిపోయావు? నేను కాదు అని చెప్పలేదెందుకు అని వీర అడగగానే కనిపెట్టేశాడు అనుకొని కామ్గా ఉండిపోయింది విశిష్ట. నీకే సారీ చెప్తేనే వద్దన్నావు, ఇక మీ చెల్లికి చెప్పమని ఎలా అడుగుతావు? ముందు నువ్వే అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు కాదనిపించింది. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి అదే నిజమైంది. ఇలాంటి తొక్కలో త్యాగాలు చెయ్యమాకు అన్నాడు. నన్నింతలా అర్థం చేసుకున్నవాడివి ఎందుకు నా కోసం అవన్నీ వదిలేయవు అని అడిగింది విశిష్ట సీరియస్గా. చెప్పాగా జాన్, ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు. సరే లేట్ అయింది, పడుకో అంటూ ముద్దు పెట్టాడు. నాకు నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు అంది విశిష్ట. ఎందుకు? ఆ రాక్షసి చేరి ఉంటుందిగా పక్కనే, నీకు హ్యాపీనేగా అంటాడు వీరా. షో బాబు, ఇన్ని తెలుసు నీకు, ఇంక పడుకో, మార్నింగ్ దిగగానే కాల్ చేయి, టైంకి తిను, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట. నెక్స్ట్ డే బిందు, నటాషా, రవి, విశాల్ నలుగురు విశిరా వరల్డ్కి వచ్చారు. విశిష్ట వాళ్ళని చూసి చాలా సంతోషించింది. అక్క, అందరం కలిసి బయటికి వెళ్దాం ప్లీజ్ అని అడిగింది వైషు. 5 minutes అని రూమ్లోకి వెళ్ళి వీరాకి కాల్ చేసింది. వీరా లిఫ్ట్ చేసి, చెప్పు జాన్, ఏంటి సంగతి? మళ్ళీ నాకు నచ్చని పని ఏదో చేయబోతున్నావా అని అడిగాడు నవ్వుతూ. ఉఫ్ అబ్బా, అది కాదు. ఏది కాదు? నన్ను చెప్పని ప్లీజ్ అంది విశిష్ట. నాకు నచ్చేదే చెప్పు అయితే అనగానే, ఏ మాపే, జర తట్టుకో. నీకు నచ్చేది చెప్పాలంటే ఆ విలియమ్స్ మాత్రమే చెప్తాడు. నీ దిల్కా జాన్ ఇక్కడ. మా ఫ్రెండ్స్ వచ్చారు, బయటికే వెళ్దాం అంటున్నారు, వెళ్ళనా అని అడిగింది. ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు అని అడిగాడు వీర. బిందు, రవి, నటాషా, విశాల్ అని విశిష్ట చెప్పగానే, సరే వెళ్ళు, కానీ ఖాళీ వాళ్ళు నీతో వస్తారు. నీకు కొంచెం ఇబ్బంది కలిగినా వాళ్ళు ఊరుకోరు, సరేనా అన్నాడు. సరే బాయ్ అంటూ కట్ చేసింది. వీరా వెంటనే ఖాళీకి ఫోన్ చేసి ఏదో చెప్పాడు. అంతా విని ఖాళీ అవునా అని అడిగాడు ఆశ్చర్యంగా. హా, బట్ నువ్వు విశిష్టాన్ని వదలకు. నీకెవరి మీదైనా డౌట్ వేస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయి, రివాల్వర్ తీసుకెళ్ళు అన్నాడు. ఓకే వీరా, తప్పకుండా అనేసి కాల్ కట్ చేశాడు. వీరా అందరూ విత్ ఫ్యామిలీ 2 కార్లలో, వెనుక ఖాళీ అండ్ అందరూ విత్ చిట్టి ఫాలో అయ్యారు. విశిష్ట, బిందు, రవి, వైషు ఒక కారులో ఉన్నారు. రవి డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే విశిష్ట కూర్చుంది. ఏంటోనే లేడీ డాన్, ఈ వెనుక సెక్యూరిటీ గార్డ్స్ అంటూ వెనక్కి తిరిగి చూసి తల కొట్టుకుంది. వైషు హైఫై ఇచ్చి, నేను చెప్పింది అదే, పానకంలో బుడగలాగా ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు అనగానే రవి నవ్వుతుంటే, ఇంకెందుకు ఆలస్యం, నీ మనసులో మాట చెప్పు అన్నది సీరియస్గా. అంటే మనం ఏదో సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు నీ వెనకే ఉండడం కొంచెం ఇబ్బందే మరి అంటూ నవ్వాడు రవి. అది అలా చెప్పు బ్రో, నిజంగా మా అక్క ఇన్నోసెన్స్ని అడ్డు పెట్టుకొని వీళ్ళంతా తెగ ఆడిస్తారు అన్నది కోపంగా. విశిష్ట వెనక్కి తిరిగి, అవునా, నువ్వు వచ్చి 3 రోజులైంది కదా, ఖాళీ అన్న వాళ్ళు నాతో ఎలా ఉన్నారో, నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో నీకు నిజంగా అర్థం కాలేదా అని అడిగింది కోపంగా. అది కాదు విషి, ఆ రౌడీలు ధమ్కీలు మనకి కొత్త కదా, అందుకే అంటూ ఆగిపోయింది బిందు. విశిష్ట కోపాన్ని చూసి, వైషు, కోపం ఎందుకు వస్తుందక్క నీకు? పెళ్ళి కాకముందుకు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగింది.
మీరనేవి కనిపించవు. నా కోపం కనబడుతుంది. వాళ్ళ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు అని ముందుకు తిరిగింది. వైషు రేపు మీ హబ్బీ వస్తున్నాడు కదా, ఏం స్పెషల్స్ చేయిస్తున్నావు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు రవి. చేస్తే తినడం వచ్చు, తిని అరిగేదాకా నోరు వేసుకొని అందరినీ తిట్టడము తెలుసు అన్నది సీరియస్గా విషి. వైషి బొంగమూతి పెట్టుకొని నేనేం చెయ్యను బ్రో, 21 సంవత్సరాలకి బాల్య వివాహం చేసింది మా అక్క అన్నది. బిందు రవి నవ్వేసరికి విశిష్ట ముగ్గురిని కొర చూసింది. ముందు అందరూ రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళారు. విశిష్ట కాళీ అండ్ వాళ్ళందరినీ తమతో కూర్చోమనడం విము అంకుల్కి అస్సలు నచ్చలేదు. అటు తర్వాత ఏదో శారీ ఎగ్జిబిషన్స్కి వెళ్ళారు. ఆడ లేడీస్ శారీ షాపింగ్స్లో బిజీ అయ్యారు. మగ జెంట్స్ మాత్రం ఒక చోట కూర్చున్నారు. కాళీ సింహ చాలా అలర్ట్గా విశిష్ట చుట్టూ చూస్తున్నారు. అది చూసి విక్రమ్ ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్ అనుకుంటూ ఇదిగో నిన్నే, నీ పేరేంటో అని అడిగాడు కాళీ వైపు చూస్తూ. కాళీ వెనక్కి తిరిగి కాళీ అని చెప్పాడు. రవి విశాల్ ఒక సైడ్కి నిల్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎంత ఇస్తాడేంటి నీ బాస్ జీతం నీకు అని అడిగాడు వెటకారంగా. వీర నా బాస్ కాదు, నా ఫ్రెండ్ అని చెప్పాడు నిదానంగా. విక్రమ్ అండ్ కో ని ఎగాదిగా చూసి మీలాగా అలగా బ్యాచ్ వాడికి ఫ్రెండ్స్ అంతేలే, జోగి రాసుకుంటే బూడిదే రాలేది అన్నాడు నవ్వుతూ. సింహకి ఆ మాటకి విపరీతమైన కోపం వచ్చి విక్రమ్ మీదికి వెళ్ళబోతుంటే కాళీ తన చేయి పట్టుకొని ఆపాడు. అబ్బో, ఆ వీరగాడికే కొవ్వు ఎక్కువ అనుకుంటే నీకు వాడికి మించిన బల్పు ఉందే అన్నాడు. రవి విశాల్ మాట్లాడుకోవడం ఆపి వీళ్ళ దగ్గరకు వచ్చారు. సార్, మీరు పెద్దవాళ్ళు, మా విశిష్టకి తండ్రి, కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిది అన్నాడు సీరియస్గా. ఏంట్రా, నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంటూ కోపంగా పైకి లేచాడు విమ్ము అంకుల్. మేం కాబట్టి వార్నింగ్ ఇచ్చాము, అదే మా వీర అయితే చేతితో చెప్పేవాడు సమాధానం అనేసరికి విమ్ము అంకుల్ అవును, వాడు వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ, మరి అసలు ఏముందిరా వాడి దగ్గర, చదువా లేదు, కనీసం మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. వాడో వీధి రౌడీ, మీరంతా వాడి చెంచాగాళ్ళు, అసలు మాతో నిలబడే అర్హత ఉందా మీకు అని అడిగాడు. అర్హతదేముంది సార్, మీరేమీ ఆకాశంలో నడవడం లేదు, మాతో పాటు రోడ్డు మీదే నడుస్తున్నారు అన్నాడు కాళీ. మేము తినే ఫుడ్డే మీరు తింటారు, మీరేమీ బంగారం వెండితో వండుకొని అయితే తినరు కదా అన్నాడు సింహ సీరియస్గా. చూసావా రవి ఎలా మాట్లాడుతున్నారో, అందుకే అంటారు కుక్కలు ఇంటి బయటే ఉండాలని. కానీ కాళీ సింహ చెయ్యి మాత్రం వదలలేదు. వదిలితే విమ్ము అంకుల్ని ఎత్తి కింద పడేస్తాడని తెలుసు. అంకుల్ కామ్ డౌన్ అన్నాడు రవి కంగారుగా. నువ్వు ఐఏఎస్ కంప్లీట్ చేసావు, కలెక్టర్ కాబోతున్నావు, విశాల్ బ్యాంక్ మేనేజర్, ఇంకా సిద్ధు ర్యామ్స్ ఎంబిడి. ఇంత చిన్న వయసులో మీరంతా ఎంత హై పొజిషన్కి వెళ్ళారు. ఇంకా వీర కబ్జాలు చేయడంలో హై పొజిషన్కి వెళ్ళాడు. సిగ్గుండాలి మాతో ఈక్వల్ అని చెప్పుకోవడానికి. మేనర్స్ లెస్ బ్రూట్స్ అని తిట్టాడు కసిగా కోపంగా. అంతే, సింహ ఖాళీ చేయొదిలించి విమ్ము అంకుల్ని ఒక్క తోపు తోశాడు. పాపం విమ్ము అంకుల్ ఆ ఫోర్స్కి వెనక్కి పడి అక్కడున్న ఐరన్ రాడ్ తగిలి బ్లడ్ బరబరా కారింది. విశాల్కి ఒక్కసారి సింహ చేతిలో ఇలాగే పడింది స్టార్టింగ్ ఎపిసోడ్స్లో. అది గుర్తొచ్చి విశాల్ ఐ విల్ కాల్ ద పోలీస్ అంటూ ఫోన్ తీశాడు. రేయ్, ముందు అంకుల్ సంగతి చూద్దాం రా అంటూ ఇద్దరు కలిసి విమ్ము అంకుల్ని పైకి లేపారు. ఈలోపు చిట్టి వెళ్ళి విషయాన్ని విశిష్టకి పోస్ట్ చేశాడు. అంతే, ఆడలేడీస్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు కంగారుగా. అయ్యో ఏమండి అంటూ కర్చీఫ్ తీసి నుదుటిన పెట్టింది గౌతమి. ఎవరు కొట్టింది అని అడిగింది వైషు కోపంగా. విశాల్ వెంటనే సింహ వైపు చూపించాడు. అంతే, వైషు వెళ్ళి సింహ చెంప మీద ఫోర్స్గా కొట్టబోతుంటే విశిష్ట చేతిని మధ్యలోనే అడ్డుకుంది. అక్క, డాడ్ని అలా రక్తం వచ్చేలా కొడితే చూస్తూ ఊరుకుంటావా అని అడిగింది కోపంగా. విశిష్ట వైషు చేయి తోసి సింహ వైపు తిరిగి ఏం జరిగిందన్నా అని అడిగింది సీరియస్గా. ఖాళీ జరిగింది చెప్పగానే విన్నావుగా వైషు, తప్పు ఎవరిదో అని విశిష్ట అనేసరికి ఇంకేం చెప్పకక్క, తప్పు ఎవరిది అయినా డాడ్ని అలా కొట్టడం తప్పు, వాళ్ళని సారీ చెప్పమని చెప్పు అన్నది సీరియస్గా. విశిష్ట అదేం పట్టించుకోకుండా రవి నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అంటూ విమ్మ అంకుల్ చెయ్యి పట్టుకుంది. విక్రమ్ చెయ్యి విదిలించుకొని ఎంత మారిపోయావు విషి, నీ తండ్రిని ఇంతలా కొట్టిన వాళ్ళని వదిలేసి మళ్ళీ ప్రేమ ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నావా అని అడిగాడు కోపంగా. అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న, సింహ అన్న చేసింది తప్పే కాదనను, కానీ దాని వెనుక కారణం కూడా గట్టిదే కదా అని అడిగింది బాధగా. గౌతమి విలవెల్లాడుతుంది, ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక.
డాడ్, అక్క ఇది వరకులా కాదు. తనకెంతసేపు తన భర్త ఇదిగో ఈ రౌడీ మూక ఎక్కువైపోయారు. మనమే పిచ్చోళ్ళం అన్నది ఏడుస్తూ. అవును, ఇంత జరిగినాను వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదంటేనే అర్థమవుతుంది. గౌతమి, వైషు పదని మన ఇంటికి వెళ్దాం అన్నాడు సీరియస్గా. అయ్యో అలా అనకండి నాన్న ప్లీజ్ అన్నది విశిష్ట బాధగా. అక్క మేము రావాలంటే ఇతను డాడ్ కాల్ పట్టుకొని సారీ చెప్పాలి అన్నది సింహ వైపు చూస్తూ. విశిష్ట ఏం మాట్లాడలేదు. తన తండ్రి ఎగతాళి చేసింది తన భర్తని, సింహ తోసింది కూడా అందుకే. మరి తను సారీ చెప్పమంటే తన భర్తకి వాల్యూ తగ్గించినట్లే కదా అనుకుంది. విక్రమ్, చూడు విషయం ఒక్కటి ఆలోచించు. పెళ్లి కాక ముందుకు నీకెప్పుడు సెక్యూరిటీ లేదు. కారణం నేనేమి చట్ట విరుద్ధమైన పనులు చేయలేదు. సో నీ మీద ఎవరికి పగ కోపం లేవు. కానీ ఇప్పుడు నువ్వు పిచ్చిగా ప్రేమిస్తున్న నీ భర్త ఒక రౌడీ, చేసేదాన్ని ఇల్లీగల్ పనులు. అందుకే ఏ మూల నుంచి నేను ఎవరు అటాక్ చేస్తారనో అని నీ భర్తకి భయం. అందుకే నీకు సెక్యూరిటీగా ఈ ఇడియట్స్ని అరేంజ్ చేశాడు. నువ్వు ఆ వీరాగాడి మాయలో పడి మిమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీకోసం వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావంటూ కార్ ఎక్కాడు. విశిష్ట కార్ దగ్గరికి వెళ్ళి నాన్న ప్లీజ్ పదండి మా ఇంటికి వెళ్దామంటూ బ్రతిమలాడింది. విశిష్ట వైపే జాలిగా చూస్తున్న గౌతమి, వైషు వచ్చి కార్ ఎక్కండి మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. వైషు వెంటనే ఎక్కేసింది. గౌతమి విషిని కౌగిలించుకొని జాగ్రత్త విషు అంటూ తనని వదిలి వెళ్ళింది. రవి, విశాల్ నువ్వు వెళ్ళి అంకుల్ వాళ్ళని డ్రాప్ చేయనగానే తను వెళ్ళాడు. నటాషా, నాకు ఇదంతా ఏం నచ్చలేదు రవి. చూస్తే అంకుల్ తప్పే కనిపిస్తుంది. వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు అన్నది అసహనంగా. బట్ అంకుల్ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అంది బిందు. నాకు విషి నువ్వు అలా సైలెంట్గా ఉండటం నచ్చలేదు అన్నది సీరియస్గా. మీ ఇద్దరూ సైలెంట్గా ఉండండి. విషి పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు రవి. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ మీ ముగ్గురు వెళ్ళండి రవి, నా వల్ల ఎవరు బాధపడద్దు అంటూ ఫాస్ట్గా కార్ ఎక్కేసింది. ఖాళీ ఆ కార్ ఎక్కాడు. సుబ్బు, సింహ, చిట్టి ఇంకో కార్ ఎక్కారు. ఇంటికి వెళ్ళాక సింహ సారీ విషి, నా వల్లే ఇదంతా అన్నాడు డల్గా. నా టైం అలా ఉందిలే అన్నా, నువ్వు బాధపడకు అంటూ లోపలికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అప్పటికే కాలేజ్ ద్వారా విషయం తెలుసుకున్న వీరా విశిష్టాకి ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావని అడిగాడు. చాలా లోన్లీగా ఉంది, నువ్వు వచ్చాయి అంటూ ఏడుస్తుంటే జాన్, నువ్వు వీరాగాడి వైఫ్వి, ఎప్పుడు ఏడవకూడదు, ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు ప్రేమగా. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ ఎప్పుడు వస్తున్నావని అడిగింది. రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా, లంచ్ టైం కల్లా నీ ముందు ఉంటా సరేనా అని. కానీ నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు కొన్ని రోజులు అని అడిగింది ముద్దుగా. తప్పకుండా జాన్, అందుకే మీ ఇంట్లో వాళ్ళని రానివద్దని చెప్పేది. చూడు నా జాన్ని ఎలా బాధ పెట్టారో అన్నాడు సీరియస్గా. సరే తొందరగా రా, లవ్ యూ అంటూ ముద్దు పట్టింది. ఐ లవ్ యూ జాన్ అంటూ ముద్దొచ్చి ఫోన్ కట్ చేశాడు. నెక్స్ట్ డే టైం మధ్యాహ్నం 12:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్. సందర్భం మనోళ్ళు ఎంతగానో వెయిట్ చేసేసి యూకే నుంచి హైదరాబాద్లోకి అడుగుపెట్టారు రామ్ ఫ్యామిలీ. సుచిత్ర, సురేందర్, సిద్ధు లగేజ్తో బయటకు వస్తుంటే ఒకతను సిద్ధుని చూసుకోకుండా నెట్టాడు. సిద్ధు వెళ్ళి ఫోర్స్గా ఇంకొక అతని మీద పడ్డాడు. కళ్ళు దుబ్బసాలే అంటూ కోపంగా చూశాడు అతను. సారీ బ్రో అంటూ అతని వైపు చూశాడు సిద్ధు. వీరాని చూసి నువ్వా అన్నాడు కోపం కమ్ షాక్తో. వీరా సిద్ధుని చూసి నువ్వా అంటూ ఒక్క తోపు తోశాడు. సిద్ధు నిలదొక్కుని వీరా షర్ట్ పట్టుకున్నాడు. అది చూసి అటు విలియమ్స్, ఇటు సుచిత్ర, సురేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరా సిద్ధు చేయి విదిలించి రే అంటూ వేలు చూపించి వెళ్ళిపోతుంటే ఏ నువ్వా అన్నది వీరాని ఎగాదిగా చూస్తూ సుచిత్ర. వీరా కాలర్ వెనక్కి తోసి నేనే, అయితే ఏంటి అన్నాడు సీరియస్గా. నువ్వు ఏంటి ఇక్కడ అని అడిగింది సుచిత్ర కోపంగా. ఎయిర్పోర్ట్ నీ బాబుదా లేక నీ మొగుడుదా అంటూ సురేంద్ర వైపు చూశాడు. హోల్ యువర్ లాంగ్వేజ్ అంటూ తన మీదికి రాబోతుంటే ఎవడ్రా నువ్వు అంటూ సిద్ధు నాపాడు విలియమ్స్. నువ్వెవడ్రా నా కొడుకు మీద చెయ్యేస్తున్నావు అంటూ విలియమ్స్ని తోసేసింది సుచిత్ర. సురేంద్ర, సుచి ఇది ఎయిర్పోర్టు పద అంటూ సిద్ధు వైపు చూసి నూరా అంటూ ఇద్దరిని లాక్కెళ్తుంటే ఓయ్ సురేంద్ర అని పిలిచాడు పెద్దగా వీరా. సిద్ధు వెనక్కి తిరిగి ఏంట్రా అని అడిగాడు కోపంగా. ఏం లేదు, సిటీలోకి వచ్చారు, మళ్ళీ నా జాన్ కోసం మా ఇంటికి వస్తారేమో, రావద్దని చెబుదామని పిలిచా అన్నాడు. సుచిత్ర సురేంద్ర చేయి విదిలించుకొని వీరా దగ్గరకు వచ్చి చూడు, తనకి నీ భార్య కావడానికన్నా ముందే నా మేనకోడలు, నేను వస్తా తన కోసం, నీ తొక్కలో పర్మిషన్ అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే రా చూసుకుందాం నేను రెడీ అన్నాడు సీరియస్గా. విలియమ్స్ వీరాని సురేంద్ర
సిద్ధుని సుచిత్రాన్ని తీసుకొని మరోవైపు వెళ్ళారు. మేము అంకుల్ హౌస్. వైషు సుచిత్రకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో డైరెక్ట్గా అక్కడికి వచ్చారు. సుచిత్ర వాళ్ళు వచ్చిన వెంటనే సురేంద్ర, విక్రమ్ తలకేంట్రా దెబ్బ అని అడిగాడు. వైషు జరిగింది చెప్పగానే సుచిత్ర కోపంతో ఊగిపోతూ, ఆ ఇడియట్ ఇందాక ఎయిర్పోర్ట్లో కనిపించాడు, సిద్ధుతో గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ ఇంటికి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు, నేను కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాను అన్నది. అసలు అక్కని మార్చేశాడత్త, నాకు అక్క మీద భలే కోపం వస్తుంది అన్నది వైషు. ఇదంతా కాదు, దాని కర్మ, నేనేం చేయలేను, వదిలేసా. మనం వెళ్ళడం, వాడు మనల్ని చూసి నోటికొచ్చినట్లు తిట్టడం, నాకే సిగ్గేస్తుంది. అందరూ వదిలేయండి. సుచి, ఈవినింగ్ అమ్మ నాన్న వస్తున్నారు, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు. గౌతమి, వైషు బావని నీ రూమ్కి తీసుకెళ్ళు అని చిన్నగా చెప్పింది. అసలే వాతావరణం గరంగా ఉండటంతో వైషు సిద్ధుతో రా బావా అంటూ తీసుకెళ్ళింది. రూమ్లోకి వెళ్ళగానే సిద్ధు తనని హక్ చేసుకొని, ఏంటి రౌడీ బేబీ, బాగా మిస్ అయ్యావా అని అడిగాడు. వైషు తనని వదిలించుకొని, అంత లేదు కానీ నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ వెళ్ళిపోయింది. సిద్ధు షార్ట్ విప్పుతుంటే వీరా గుర్తొచ్చాడు. హౌ డేర్ యూ టు టచ్ మీ, రేపు ఈ టైంకి నేనంటే ఏంటో చూపిస్తా అని అనుకున్నాడు సిద్ధు కోపంగా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ సారీ అండి, నిన్న వ్రతం చేసుకున్నాము, వరలక్ష్మి వ్రతం. సో అందుకని వీడియో పెట్టడానికి కుదరలేదు. మ్యాక్సిమమ్ ఇవ్వాలని ట్రై చేశాను, బట్ మీకు తెలిసే ఉంటుంది వ్రతం అంటే ఎన్ని పనులు ఉంటాయి, అండ్ వచ్చి వాళ్ళు వాయినాలు ఇవ్వడం, సో అదంతా కూడా అందుకే కుదరలేదండి, సారీ. అండ్ వీడియో చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.